హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా చాలా చాలా బాగోవాలని ఆ దేవుణ్ణి అయితే అడుగుతున్నాను ప్రతిసారి. ఇదేం కాలం అండి, ముసురుకునే కాలం. ఈగల కాలం అండి, ఈగలు ఎక్కువ వస్తామంటే ఇప్పుడు చాలా ఈగలు. మనకి ముసురుకునే కాలంతో పాటు ఈగల కాలం. అలాగే ఈగల కాలంతో వాసన అండి, చెమట వాసన. ఉడికొచ్చేసి ఇంక ముసురుకుంటూ ఉంటాం, ఆ చెమటలు కారుతా ఉంటాయి. ఒక పక్కనేమో ఈగలు ఏడిపించేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 నెలలు మనం చాలా బాధపడాలి, ఈగలతో బాధపడాలి, ముసురుకుంటూ బాధపడాలి, అలాగే చెమటలు కార్చుకుంటూ బాధపడాలి. అవునంటారు కదండి. ఈ టైంలో వచ్చే ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ కాదండి, అన్నిటికన్నా మించిన ఫ్రూట్స్ కదా. ఈ 4 నెలలు ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ లాగా తింటారు, జ్యూసులు లాగా కూడా తాగుతారు, పచ్చళ్ళలాగా తింటారు, కూరల్లాగా తింటారు, ప్రతి దాంట్లో కూడా వాడుకుంటారు కదండి. ఏంటంటే మామిడికాయ కాలం. ఈ కాలంలో వచ్చేది మామిడికాయ కాలం, అవునా కాదా? అలాగే అసలు నేను ఈ ఉమ్మాన్లు అయితే మామిడికాయని చూస్తానని అయితే నేను అనుకోలేదండి. అసలు ఉమ్మాన్ వాళ్ళ ఇంట్లో చూస్తానని అయితే అస్సలు అనుకోలేదు. ఏమైనా బయటకు వెళ్తే ఏమైనా చూడొచ్చేమో కానీ ఇంట్లో చూస్తానని అయితే నేను అనుకోలేదు. కానీ రాత్రి అయితే చూసానండి. రాత్రి అయితే మా బాబు అయితే కాయలు తెచ్చారండి, 6 కాయలు తెచ్చారు. అలాగే మీరు కంపల్సరీ నా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి నా వీడియోలు ప్రతి ఒక్కరికి చూడే అవకాశం అయితే కలుగుతుందండి. మీరు లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేసుకోండి. ఫ్రూట్స్ అన్నవి లేకపోతే పచ్చి అన్నవి మీకు నేను చూపించేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇవ్వండి పచ్చి మామిడికాయలు అండి. పచ్చి మామిడికాయలు కంగారు అక్క రాత్రి అయితే పేరు కోసం తినేస్తానండి. ఇందాక 2 ముక్కల కోసం తినేస్తాను. ఒక ఆయతని కట్ చేసుకున్నాను. ఒక ఆయతలు తిన్నారండి, ఇంకా 4 కాయలు ఉన్నాయి మనకి. ఆయన 4 ఎక్కడ తింటారండి, మా అయితే 2 తింటారు. ఈ 2 మనకే. ఇంకా దేనికి ఉపయోగిద్దాం, వంటల్లో ఉపయోగించేసుకుందామండి, కూరలకి, పప్పులకి. అలాగా మీకు తెలిసిన వంటలు ఏమన్నా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, సరేనా? మామిడికాయల కాలం, మామిడికాయలు చూసాను. చాలా చాలా థ్యాంక్ యూ మా బాస్కి అయితే. ఎందుకంటే వీళ్ళు మామిడికాయలు తెస్తారని నాకు తెలియదు, వీళ్ళు తింటారని నాకు తెలియదు. ఎందుకంటే పైగా ఏ విధంగా అనుకుంటున్నారు, ఉప్పు కారం కలుపుకుని మరీ తింటున్నారండి. ఉప్పు కారం వేసుకుని పట్టుకుని తింటున్నారు. మనకలాగా సేమ్ మన ఇండియా వాళ్ళు మనం ఎలాగ తింటామో వీళ్ళు కూడా అలాగే తింటారండి. మన ఇంటికాడ చాలా మంది నోటేస్తున్నారు, ఇంకా మనం వండుకోలేదు. మనమైతే ఈ కాడ నుండి వండుకుందాం మామిడికాయలు. ఇవి దాకా వాళ్ళు ఎన్ని ఇస్తారో దాన్ని బట్టి నేనైతే వండుకుంటాను. ఎన్ని వండుకుంటాను, ఏ విధంగా వండుకుంటాను అన్నది మీకైతే కంపల్సరీ వీడియో రూపంలో అయితే మేము ముందుకైతే తీసుకొస్తానండి. నేను సీక్రెట్గా ఏం తినేది, ఓకేనా? ఇందులో ఏం వేసుకుని వండుకుంటాము, ఇది ఒక తీసుకుందండి. మామిడికాయలు ఏం వేసుకుని తిందాము, ఏం వేసుకుని వండుకుందాం, అవి కూడా తెచ్చిస్తా. చూస్తారా? చూడండి, మీరు చూపించాలనే కదా నేను తెచ్చాను. ఎండ్రాయిలు అండి, ఎండ్రాయిలు చూస్తారా? ఎండ్రాయిలు తెచ్చాను, ఎండ్రాయిలు. ఇవి కూడా వేసుకుని మామిడికి వేసుకుని గట్రా మనం వండుకుందాం. మీకు తెలిసిన బట్టి కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, నేను కూడా వండుతాను మీరు చెప్పింది, ఓకేనా? చూడండి, ఎండ్రాయిలు తెచ్చా, ఎండ్రాయిలు. అలా ఇంకోటి కూడా తెచ్చానండి, నెత్తళ్ళు. ఇవి కూడా తెచ్చాను చూడండి, నెత్తళ్ళు. ఇవి కూడా తెచ్చాను. ఇవి కూడా మనం మామిడికాయలు వేసుకుని కంపల్సరీ అనుకున్నాం. ఏ విధంగా వండాలన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేనైతే వండుతాను, వండి మీకు చూపెడతాను కూడా. ఏ విధంగా వండుకున్నాము, ఏ విధంగా తింటున్నాము, మన ఇండియా ఫుడ్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం, మామిడికాయలతో, ఎండ్రాయిలతో, ఎండు చేపలతో. మరే మీరు కూడా తింటారా? మీరు కూడా చేసుకుంటారు. మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర చేసుకున్నారు. యుమాన్లో, గల్ఫ్ కంట్రీలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఇంకా మొదలు పెట్టేస్తారా లేదా మామిడికాయ వంటలో? నేనైతే మొదలు పెడుతున్నానండి, మీరు కూడా మొదలు పెట్టండి. టేస్ట్ అయితే చూసాను, పుల్లగా ఉందండి. అలాగే ఇది కూడా పక్కనే పెట్టుకున్నాను, అది కూడా చూపించాను. కట్ చేసిన ముక్కలు కూడా ఇదిగోండి, కట్ చేసిన ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని చూడండి. భలే ఉన్నది, చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా తెచ్చుకోండి, మామిడికాయలతో చక్కగా ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్, టేస్ట్లో ఏమాత్రం తేడా లేదు. మామిడికాయ ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉందండి. అదే నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదే విధంగా మీరు లైక్ చేసుకోవడం వల్ల 10 మందికి నా వీడియోని చూసే అవకాశం మీరు కలిగించిన వారు అవుతారు.
మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. మామిడికాయ కాలం వచ్చింది, మామిడికాయ వంటలతో కలుసుకుందాం. బాయ్ అండి.